వరదలు సంభవిస్తే కైకలూరు నియోజకవర్గం ముంపు బారిన పడకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. సుమారు 35 సంవత్సరాల తర్వాత నియోజకవర్గానికి ఎంతో ప్రధానమైన పుల్లవ, వార్లకోడు ప్రధాన డ్రైనేజీ కాలువలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి కైకలూరు, ఆటపాక గ్రామాల్లోని డ్రైనేజీ ప్రక్షాళన పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి ఆక్రమణలైనా తొలగించాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మురుగు కాలువలు, పంట కాలువల ఆధునీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి శాశ్వతంగా పంటను కొనుగోలు చేశారని, వారి సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా 40 లక్షలు పెట్టి పంటలు అంటే అందులో వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ వెళ్ళదు కాబట్టి పంట చాలా కష్టంగా ఉంది. పక్కలేని దాంట్లో దిగితే దిగిపోతుంది. వారంలోనూ రైతులు కొబ్బరి చెట్లు వేసుకున్నారు. అనవసరంగా వాటిని పాడు చేస్తాం అనవసరం. అలాగే ఆ దిగిపోయే చోట దిగి చేసుకుంటే వెళ్తుంది. అలా అన్ని డ్రైన్స్ బాగు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్కి అడ్డొస్తుందో అది క్లీన్ చేసి రాబోయే రోజుల్లో రాకోకుండా ఎప్పటికప్పుడు ఇది డైనమిక్ అంటారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మనం అటెండ్ అవ్వాలి. రేపు రాబోయే వర్షాకాలం ఆ ఇబ్బందులు రాకుండా ఇది చేసుకెళ్తున్నారు. దీనికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కారం.